బాబాయ్పై యువకుడు దాడి చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో చోటు చేసుకుంది. సురంగల్ గ్రామానికి చెందిన రామగల్ల ప్రసాద్ 250 గజాల ఫ్లాట్ విషయంలో తన బాబాయ్ రామగల్ల శ్యాంపై కత్తితో దాడి చేశాడు. రక్తపు మడుగులో ఉన్న శ్యాంని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గాయపడ్డ శ్యాం పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సురంగల్ గ్రామానికి సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్ దగ్గర ఒక ప్లాట్ విషయంలో పంచాయతీ జరిగి నిందితుడు ప్రసాద్ తన చిన్నాన్న అయినటువంటి శ్యామ్ కత్తితో పలుచోట్ల నరకగా తీవ్రమైన గాయాలు చాలా తీవ్ర ఉపస్మారక స్థితిలో ఉంది. అతన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అతను ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. యాక్సిడెంట్ తర్వాత నిందితుడు కత్తితో పాటుగా పరారు కావడం జరిగింది. నిందితుని పట్టుకోవడానికి టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు విషయంలో బాధితుల ఫిర్యాదు మేరకు అటెంప్ట్ మర్డర్లో ఒక కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది.